శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 1 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, మూసాపేట్, పిల్లి నంబర్ 842, కూకట్పల్లి. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయము 12వ వచనం ద్వారా ప్రభు మీతో మాట్లాడుతూ ఉన్నారు. 12వ వచనంలో 3వ లైన్ అండర్లైన్ చేసుకోండి. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయము 12వ వచనంలో 3వ లైన్, నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచెదను. నీ సంతతిని హెచ్చించి. నా పిల్లలు ఎలా ఉంటారు, నా బ్రతుకు ఏంటి, నా జీవితం ఏంటి, నా బిడ్డలో ఇలాగా ఈ రోగం ఏంటి, ఈ కేసులు ఏంటి, ఈ ఇబ్బందులు ఏంటి, ఈ కరువులు ఏంటి, ఈ కాటకాలు ఏంటి, అప్పులేంటి, ఇవన్నీ మా వల్ల కావట్లేదు, నా బిడ్డలు ఏమైపోతారు, నా పిల్లలు ఏమైపోతారు అని అనుకుంటున్నావు. నీ పిల్లల్ని దేవుడు హెచ్చిస్తూ ఉన్నాడు. ఈ దినం ప్రత్యేక వాగ్దానము. నీ బిడ్డ కోసం ఏడుస్తున్నావు కదా, నీ బిడ్డల కొరకు, నీ కుమారుల కొరకు, నీ కుమార్తెల కొరకు నువ్వు ఎంతగానో ప్రార్థిస్తున్నావు కదా. నేనేం అడగను బాబు, బిడ్డకి జ్ఞానమే బాబు, బిడ్డను స్థిరపరచు బాబు, బిడ్డని ఆశీర్వదించు అని అడుగుతున్నావు కదా. దేవుడు నీ పిల్లల్ని హెచ్చిస్తూ ఉన్నాడు. ఆయన బిడ్డలని హెచ్చింపు అనేది బిడ్డలకి దేవుడు ఇస్తున్నాడు. గొప్ప మాట చూడండి, నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరిచేదను. కొంచెం మంచి జ్ఞానంతో, ఆత్మతో నింపి నిలబెట్టి, ఎడ్యుకేషన్లో కూడా అన్ని రకాలుగా విద్యను, బోధలో, అన్ని విషయాల్లో బిడ్డలను హెచ్చించి ఒక అధికారము, రాజ్యమును దేవుడు ఇవ్వబోతున్నాడు. నా పిల్లలకి రాజ్యం వస్తుందంటే నీ బిడ్డలు రాజ్యం ఏలుబడి చేస్తారు, నీ బిడ్డలు సంఘాన్ని ఏలుబడి చేస్తారు, నీ బిడ్డలు సంస్థను ఏలుబడి చేస్తారు. జమీందారీ బిడ్డలుగా నీ బిడ్డలను దేవుడు స్థిరపరచబోతున్నాడు. రాజు బిడ్డలుగా స్థిరపరచబోతున్నాడు. నా బిడ్డల గురించి ఏంటి, నీ కుమారుడిలాగా, నీ కుమార్తె లాగానే అన్యులు బయట ఉన్నవారు చెబుతుంటే నా మనసు పాడైపోతుందని ఏడుస్తున్నావు కదా. దేవుడు నీ బిడ్డల మీద గొప్ప దయ చూపుతూ ఉన్నాడు. నీ బిడ్డలను హెచ్చించి రాజ్యమును వారికి స్థిరపరచదాం. దేవునికి మహిమ కలుగును గాక. నీ బిడ్డలకి హెచ్చింపు అనేది ఉన్నది. దేవుడు రాజ్యాధికారం ఇవ్వబోతున్నాడు. ఆత్మదేవుడు మీకు తోడై ఉండును గాక. ఆమేన్. వాక్య భాగంలోకి వెళ్దాం. జీవముగల దేవుని సన్నిధానంలో హబక్కూకు గ్రంథాన్ని తెరుద్దాం. దేవుడు నీ పక్షంగా న్యాయము ప్రకటిస్తూ ఉన్నాడు. న్యాయము జరిగించే దేవుడు ఈరోజు మీకుతో మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రార్థనకి జవాబు రాలేదు, నేను అడిగింది ఇంకా పొందుకోలేకపోయాను, ఆలస్యమైందని ఏడుస్తున్నావేమో. దేవుడి వాక్యం ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. హబక్కూకు గ్రంథము, ప్రవక్తలలో ఈయనొక ప్రవక్త హబక్కూకు ప్రవక్త దేవుని సన్నిధిలో ఆ సమయంలో ఉన్న శ్రమలను బట్టి, కష్టాలను బట్టి ఆయన ఎంతగానో ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తూ ఉంటే ప్రార్థన చేసే కొలది కష్టాలు ఎక్కువైపోయినాయి. ప్రార్థన చేస్తున్నాడు, ప్రార్థన చేసే కొలది కష్టాలు ఎక్కువ వచ్చినాయి. అప్పుడు ఇంకా ఎలుగెత్తి ఏడ్చేసాడు అనమాట. ఏడ్చి, దేవా నువ్వు అసలు చూడట్లేదా, నీకు జాలి లేదా అని హబక్కూకు ప్రార్థన చేశాడు. హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం దగ్గర నుండి మనం చదువుకుందాం. బైబిల్ ఉన్న వారందరూ తెరవండి.
హబక్కు గ్రంథము 1:2 యెహోవా నేను మొర్రపెట్టినను నీవెన్నాళ్ళు ఆలకింపకుందువు బలాత్కారము జరుగుచున్నదని నేను నీకు మొర్రపెట్టినను నీవు రక్షింపకయున్నావు. నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు. బాధ నీవేళ ఊరకయే చూచుచున్నావు. ఎక్కడ చూచినను నాశనమును బలాత్కారమును అగబడుచున్నవి, జగడమును కలహమును రేగుచున్నవి. హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టి హల్లెలూయా చెప్పండి, మరొకసారి చెప్పండి. హబక్కూకు ప్రవక్త ప్రార్థిస్తున్నాడు, నేను మొర్రపెట్టినను నీవెన్నాళ్ళు ఆలకింపకుందువు, బలాత్కారము జరుగుచున్నదని నేను నీకు మొర్రపెట్టినను నీవు రక్షింపట్లేదు, రక్షణ ఇవ్వట్లేదు, కాపుదల ఇవ్వట్లేదు. నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు? హల్లెలూయా చెప్పండి. ఈ ప్రార్థన మన జీవితంలో ఒక భాగముగా కనబడుతుంది, అవునా? నేను ఇంత ప్రార్థన చేస్తున్నాను, పిల్లలు లేరా అని అందరూ నన్ను పదే మాటలు అంటుంటే నేను అలాగే భరిస్తున్నాను. ప్రభువా, ఎప్పుడు గర్భఫలం ఇస్తావు? ఏమ్మ ఇంకా పిల్లలు పుట్టలేదా? పుట్టరేమో. అయ్యో కొంతమంది మానసికంగా కృంగదీస్తారు. బయట వాళ్ళకంటే మన బంధువులు ఎక్కువ బాధ పెడుతూ ఉంటుంటారు. కొన్ని సమయాలు అప్పులైపోయి బాధపడుతుంటే ఏదో రకంగా అప్పులు తీరాలి, అప్పుల్లోంచి నేను బయటపడాలని ఎంత ప్రార్థిస్తావో మరింత అప్పులోకి దిగబడిపోతున్నాను కొన్ని సమయాల్లో. అప్పుడు ఎంత ఏడుపు వస్తుంది. ఇంత కష్టపడి ప్రార్థన చేస్తున్నాను, ఇన్ని సాక్ష్యాలు వింటున్నాను, ఇంతమంది ప్రార్థిస్తున్నారు, ఇంతమంది గొప్ప గొప్ప కార్యాలు జరిగిన చెప్తున్నారు, నాకు ఎందుకు జరగట్లేదు? నేనేం పాపం చేశాను? నేనేం తప్పు చేస్తున్నాను? నేనంటే నీకు ఇష్టం లేదా? నా ప్రార్థన నీ సన్నిధికి రాదా? లేకపోతే మమ్మల్ని ఎలాగా నీవు ద్వేషించి దూరం పెట్టేసావా అని ప్రార్థిస్తున్నావేమో. అలాగనే హబక్కూకు చేశాడు. ఎన్నాళ్ళు ఆలకించుకుని ఉంటావు? ఇల్లు లేదని ఏడుస్తుంటే ఇప్పటి వరకు ఇల్లు లేకుండా పోయింది. ఒక ఇల్లు కట్టుకోలేకపోయాం, స్థలం లేదు, అదో బాధ. లేదా బిడ్డ ఎదిగింది, పెళ్లి చేద్దామంటే పెళ్లి చేయలేకపోతున్నాను, సంబంధాలు రావట్లేదు. ఏదైనా పెళ్లి సంబంధం వస్తుందంటే వారు బోళ్ళంత కట్నం అడుగుతున్నారు. ఇలాగ ఆలస్యం అయిపోయింది, వయసు ఎక్కువైపోతుంది, నేను పెళ్లి చేయలేనేమో. దేవా నువ్వు కరుణించవా అని ఏడుస్తున్నావా? అయినా నేను ఎదిగిన పిల్లల్ని అలా చూస్తూ ఏడుస్తూ ఉన్నాను, నాకెందుకు ఇంత కష్టాన్ని చూపిస్తున్నావు? హబక్కూకు ప్రార్థన కూడా అలాగే ఉంది. నీకు ఉద్యోగం రాలేదని ఏడుస్తున్నావేమో, భూమి తగాదాల్లో ఉంది, న్యాయం జరగలేదని ఏడుస్తున్నావేమో. ఈరోజు హబక్కూకు ద్వారా దేవుడు మరొకసారి మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. హబక్కూకు అంటున్నాడు, ఇంకెంతకాలం అయ్యా, ఇంకెంతకాలం? ఎప్పుడు జరుగుతుంది? సేవకులను అడిగితే కంగారు పడకు, జరుగుతుందని చెప్తారు. వాగ్దానాలు టీవీలో బాగున్నాయి, దైవజనుడు చెప్తున్నాడు ఎప్పుడు నెరవేరుతుంది, ఎప్పుడు నా ఇల్లు కట్టబడుతుంది, నేను బాగుపడతాను, ఎప్పుడు నా రోగము తగ్గుతుంది. తగ్గాలి రోగం అని కొలిది ఇంకా రోగం ఎక్కువైపోతుంది. నాకేంటి పాపం, నాకేంటి శాపం అని ఏడుస్తూ ఉంటాం. హబక్కూకు కూడా అలాగే ఏడ్చి ప్రార్థన చేసి ఒక పెద్ద మాట అంటాడనమాట. ఏమంటాడంటే చూడండి, 4వ వచనం చదివితే, అందువలన ధర్మశాస్త్రము నిరర్ధకమాయను. చూడండి, ధర్మశాస్త్రము, దేవుని వాగ్దానాలన్నీ ఉట్టిదైపోయినాయా? నాకు అన్యాయం జరుగుతుంది. చదవండి. న్యాయము ఎన్నడూను జరగకుండా మానిపోయేను. నా జీవితంలో ఎప్పుడు న్యాయము జరగలేదు. చాలా మంది ఇలాగ ఏడుస్తూ ఉంటాం, ఎప్పుడు నా బ్రతుకులో న్యాయం లేదు. పుట్టి పెరిగిన మొదలు ఈ రోజు వరకు ఏడుస్తూనే గడుపుతున్నాను, కానీ ఎప్పుడు నా జీవితంలో ఆనందము లేదు అని ఏడుస్తున్నావేమో. ఈరోజు నీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు, నీతోనే మాట్లాడుతున్నాడు. గొప్ప వాగ్దానం ఏంటంటే,
ఈ నెలలోనే దేవుడు నీకు న్యాయము ప్రకటించాడు. ఈ దినము నుండే న్యాయము జరుగుతుంది. అన్యాయము చేసేవాడు కాదాయన, ఆయన న్యాయము జరిగించుచున్నాడు. హల్లెలూయా. మాకు చాలా అన్యాయం జరిగింది. మా అన్నదమ్ములు పంపకాల్లో నాకు అన్యాయం జరిగింది. మా అక్క చెల్లెళ్ళు మధ్య ఆస్తి విషయంలో, ఆభరణాల విషయంలో మాకు అన్యాయం జరిగింది. మా అమ్మ అన్యాయం చేసింది, మా అత్తగారు అన్యాయం చేసింది. చాలామంది ఏడుస్తూ ఉంటుంటారు. ఇలాగేనే హబక్కుకు ఏడ్చి ప్రార్థన చేశాడు. నన్ను ఎందుకు ఈ కష్టాలను చూడనిస్తున్నావు? కొన్ని సమయాల్లో చనిపోవాలనిపిస్తుంది, కొన్ని సమయాల్లో ఎందుకు బ్రతుకుతున్నావా అనిపిస్తుంది. ఇవన్నీ చూడటానికా దేవా నన్ను బ్రతికిస్తున్నావు? ఇవన్నీ వినలేని మాటలు వినటానికా నన్ను బ్రతికిస్తున్నావు? నన్ను చంపేసేయి, నన్ను తీసుకెళ్ళిపో అని కూడా ప్రార్థన చేస్తుంటాం. నా ప్రియ సహోదరులరా, దేవుడు మీకు సమీపముగా ఉన్నాడు. దేవుడు మీకు సమీపముగా ఉన్నాడు. ఏడవకండి. ప్రతి గుండె నిండా ఎంతో దుఃఖం ఉంది, ఎంతో వేదన. ఏ గుండెను అలా టచ్ చేసినా గుండెల నిండా బలముగా కన్నీళ్ళు మూట ఉండిపోయింది. ఆ కన్నీళ్ళకే దేవుడు న్యాయము జరిగించి కన్నీళ్ళనే ముత్యాలుగా దేవుడు మార్చుచున్నాడు. ఏడవకండి. నేను ప్రార్థన చేస్తున్నాను, మీరందరూ బాగుంటారు. ఈ సంవత్సరం మీ అందరి ఇంటికి వస్తున్నాను. నేను తొందరలో ప్రార్థన ద్వారా వస్తున్నాను. దేవుని కార్యాలు మీరు చూడబోతూ ఉన్నారు. దేవుడు మిమ్మల్ని అనాథలుగా విడివాడు. దేవుడు అన్యాయం చేయటం అసంభవము. హల్లెలూయా. మరి ఇంకెప్పుడు జరుగుతుంది పాస్టర్ గారు? నిజమే, ఏడుస్తున్నాను, కరెక్టే. ఎప్పుడు జరుగుతుందని అడుగుతున్నావేమో. దేవుడు తెలియపరుస్తాడు. చూడండి, ఇంకా కిందకి చదువుతూ ఉంటే ఇక్కడ అంటున్నాడు, ధర్మశాస్త్రము నిరర్ధకమైన న్యాయం ఎన్నడను జరగకుండా మానిపోయే. నాకు అన్యాయం జరుగుతుందా? ఇంత ప్రార్థన చేస్తుంటే నాకెందుకు అన్యాయం జరిగింది? ఇంత ప్రార్థన జరుగుతుంటే నా భర్త ఎందుకు నన్ను ఇలాగ చేశాడు? నా భార్య ఇలాగ ఎందుకు చేసింది? నా బిడ్డలాగ ఎందుకు చేసింది? మా కుటుంబీకులు నాకు అన్యాయం చేశారు. నేను ఎక్కడ పనిచేస్తున్నానో ఆ ఫ్యాకల్టీ నాకు అన్యాయం చేసింది, ఆ స్టాఫ్ నాకు అన్యాయం చేశారు. దేవుడు నువ్వు ఉంటే నాకు ఎందుకు ఇలా జరుగుతుంది? ఇలా మనం ప్రశ్నిస్తుంటాం. అందుకనే ఇంకా పెద్ద ప్రార్థన చేశాడు హబక్కూకు. కిందకి చదివితే 7వ వచనం చదవండి. వారు ఘోరమైన భీకర జనముగా ఉన్నారు. వారు ప్రభుత్వమును విధులను తమ ఇచ్చ వచ్చినట్లు ఏర్పరచుకుందరు. వారి గుర్రములు చిరుతపులుల కంటే వేగముగా పరిగెత్తును. రాత్రి అందు తిరుగులాడు తోడేళ్ల కంటెను అవి చురుకైనవి. ఇలాగ బాధ తట్టుకోలేక తనకి ఏది మంచి జరగాలని ఆలోచన చేస్తూ చూస్తున్నాడో దానికి విరుద్ధంగా జరుగుతుంది అంతా. కొన్ని సమయాలు మనం ఏదనుకుంటామో దానికి విరుద్ధంగా జరుగుతుంది. నీవు ఇలా జరగాలి, ఇలా జరిగితే నా అప్పుల్లోంచి బయటపడిపోతాను అనుకుంటే దానికి విరుద్ధంగా జరుగుతుంది. ఇంకా అప్పులో పడిపోతావు, ఏడుపు వచ్చేస్తుంది. ఇలా జరిగితే నా రోగం తగ్గిపోతుంది కదా అనుకుంటే ఈ హాస్పిటల్కి వెళ్తే ఈ వైద్యం చేయించుకుంటే నాకు ఆరోగ్యం వస్తుందంటే ఆ వైద్యం చేయించుకున్నాక ఆ వైద్యుడు అంటాడు ఇది ఓకే, కానీ ఇంకో 2 ప్రాబ్లమ్స్ నీ శరీరంలో ఉన్నాయి. అదేం డాక్టర్ గారు ముందు చెప్పలేదు ఏంటంటే, అది ఓపెన్ చేస్తే కానీ తెలియలేదమ్మా, దీనికి నేను ఆపరేషన్ చేశాను, అక్కడ నుంచి కిడ్నీ కూడా పోయినట్టు కనపడింది, లివర్ మీద ఒక గెడ్డ ఉన్నట్టుంది, అది క్యాన్సర్ గెడ్డ అంట, మరలా మీరు పలానా హాస్పిటల్కి వెళ్ళండి. గుండె జారిపోతుంది. ఒక సమస్య తర్వాత ఒకటి. నేను ఒకటంటే ఒకటి ఎందుకు జరుగుతుందంటే బాగా గుర్తుపెట్టుకో, దేవుడు నీ పక్షముగానే ఉన్నాడు. చివరగా ఏడుస్తూ ప్రార్థిస్తున్నాడు. 13వ వచనం చదవండి ఒకసారి. ఎంత పెద్ద ప్రార్థన అంటే, నీ కన్ను దృష్టి దుష్టత్వమును చూడలేనంత నిష్కలంకమైనది కదా, బాధించు వారు చేయు బాధను నీవు దృష్టింపజాలవు కదా, కపటులను నీవు చూడు, నీవు నమ్ముకున్న నీ మీద ఆధారపడిన బిడ్డలు బాధపడితే నువ్వు చూడలేవు కదా,
ఎందుకు ఇంకా చూస్తూ ఉన్నావు అని చెప్పి అంటున్నాడు. దుర్మార్గులు తమ కంటే ఎక్కువ నీతిపరులను నాశనము చేయగా నీవు చూచియు ఎందుకు ఊరుకున్నావు? నువ్వు చూచి ఎందుకు ఊరుకున్నావు? ఏలిక లేని చేపలతోను, వినండి, ఏలిక లేని చేపలతో, ప్రాకు పురుగులతోను నీవు నరులను సమానులుగా చేసితివి. వాడు గాలము వేసి మానవులను అందరినీ గుచ్చి లాగి ఉన్నాడు. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈ రీతిగా హబక్కుకు కష్టం అంతా కూడా ప్రార్థనలో తెలియపరుస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే ఏలిక లేని చేపలతోను, ప్రాకు పురుగులతోను. చేపలకి ఏలిక ఉండదు, ఉంటుందా? చేపలు ఎవరు పట్టుకున్నా దొరికేస్తాయి. నువ్వు పట్టుకున్న వెంటనే గట్టిగా కొడుతుందా అండి? పట్టుకుంటా? చేప అది నీటిలో వెళ్ళటం కనపడితే మాత్రం అది అదేదో పెద్ద పోజు కొట్టుకుంటూ వెళ్తుంది, కానీ సరిగ్గా వలేసామనుకోండి సైలెంట్ అయిపోతుంది. అంటే మనకంటే చిన్నవాళ్ళు, విలువ లేని వాళ్ళు దూరముగా పెట్టే మనము చివరికి వారు సహాయము కోరుకునే స్థితి మనం వెళ్ళామంటే అది చాలా పెద్ద శోధన. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. నువ్వు పాడేస్తే తినే మనుషులు వారి దగ్గరికి వెళ్ళి నువ్వు కాలు పట్టుకుని నీ వల్లే జరుగుతుంది, నువ్వు సహాయం చేయని అడిగితే ఎంత భయంకరమైన పరిస్థితి. ఏలిక లేని చేపలతోనూ ప్రాకు పురుగులతోనూ నీవు నరులను సమానంగా చేసితివి. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్పండి. మనుషులుగా బ్రతకటానికి లేదు. మానవ జీవితముగా నాకు బ్రతకటం మనకి లేదు. నేను ఒక పక్షిలా బ్రతుకుతున్నాను, నేను ఒక చేపలాగా బ్రతుకుతున్నాను, నేను ఒక పురుగులాగా బ్రతుకుతున్నాను అని ఏడ్చాడు హబక్కుకు. ఏడ్చి పెద్ద ప్రార్థన చేశాడు. హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టి హల్లెలూయా చెప్పండి. అయితే ఇక్కడ చాలా పెద్ద ప్రార్థన చేసి ఎవరు హబక్కుకు ఏం చేశాడంటే, చూడండి 2వ అధ్యాయంలోకి వెళ్దాం. 2వ అధ్యాయం మొదటి నుంచి చూస్తే ఆయన నాకు ఏమి సెలవిచ్చునో. ఇంత ప్రార్థన అంతా చేసేసిన తర్వాత ఏడ్చి ఏడుపంతా అయిపోయాక ఏం జరుగుతుందా అని చూస్తున్నాడు. నా వాదము విషయమై నేనేమి చెప్పుదును చూచుటకై నేను నా కావలి స్థలము మీదను గోపురం మీదను కనిపెట్టుకుని యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చాను. చదువువాడు పరిగెత్తుచు చదువు వీలగునట్లు నీవు ఆ దర్శన విషయమును పలక మీద స్పష్టముగా రాయుము. ఆ దర్శన విషయము అందరూ అండర్లైన్ చేసుకోండి. ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును, సమాప్తమగుటకై ఆతురపడుచున్నది. అది తప్పక నెరవేరును. ఆమేన్. అది తప్పక నెరవేరును. అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము. అది తప్పక జరుగును. జాగు చేయక వచ్చు. అది తప్పక జరుగును, జాగు చేయక వచ్చును. వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుదురు. అయితే నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును, బ్రతుకును. హల్లెలూయా చెప్పండి. మరి హబక్కుకు లాంటి ప్రార్థన జీవితమే మనం అందరం కలిగి ఉన్నాం. అన్యాయం జరిగింది, బ్రతుకు చేపలాగా అయిపోయింది, పురుగులాగా అయిపోయింది, నేలను ప్రాకు పురుగులాగా దిక్కులేని జీవితం అయిపోయింది. పురుగుకి దిక్కుంటుందా? చెప్పరే మీరందరూని. పురుగుకి దిక్కుంటుందా? చేపలకి దిక్కుంటుందా? ఏలిక లేని చేపలు అన్నాడు. అందుకనే నీ జీవితంలో నాకు దిక్కు లేదు, నాకెవరూ లేరు, నా బ్రతుకు ఇలాగ అయిపోయింది, ఒంటరి అయిపోయాను, నేను ఏలిక లేని మనిషిగా అయిపోయినాను అనుకుంటున్నావేమో. హబక్కుకు అలాగే ప్రార్థన చేసి నా పని అంతా అయిపోయింది, సరే దేవుడు ఏం చేస్తాడో చేస్తాడు, చంపుతాడు, బతికిస్తాడని అనుకుని ఒక చోటకి వెళ్ళిపోయి ఆయన
నిరీక్షణతో ఎదురు చూస్తున్నాడు. దేవుడు నాకు ఇప్పుడు ఏం సమాధానం చెప్తాడు, దేవుడు నాకు ఇప్పుడు ఏం జవాబిస్తాడని చూసినప్పుడు కరెక్ట్గా 3వ వచనం దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును. ఈరోజు మీరు బాగా గమనించండి, మీరు ఏడ్చిన ఏడుపుకి దేవుడు ఆశీర్వాదకరమైన క్రియ జరగటానికి ఒక కాలము, ఒక సమయము దేవుడు నిర్ణయించి ఉన్నాడు. నీ బిడ్డకి పెళ్లి చేయటానికి ఒక డేట్ నిర్ణయించాడు. నీ దరిద్రం అంతా పోయి ఐశ్వర్యం రావటానికి దేవుడు ఒక నిర్ణయంగా ఒక సమయాన్ని నిర్ణయించాడు. నీవు విజయము సాధించటానికి దేవుడు ఒక సమయము నిర్ణయించాడు. ఆ సమయము ఈ సంవత్సరమే, ఆ సమయము ఈ నెల నుండే ప్రారంభము. అదే సమయం అంటే నీళ్లు ద్రాక్షారసముగా మారిన సమయము. హల్లెలూయా చెప్పండి, ఇంకా హల్లెలూయా చెప్పండి. మీ కన్నీళ్లు ముత్యాలుగా మారబోతున్నాయి. ఈ సంవత్సరం 12 మాసాలు కూడా 12 సాక్ష్యాలు దేవుడు నీ నోట ఉంచునుగాక. ఇక్కడ హబక్కుకు ఏడ్చి ప్రార్థన చేస్తే దేవుడిచ్చిన జవాబు ఏంటంటే దర్శన విషయంలో నిర్ణయ కాలమున జరుగును. ఏమంటే దేవుడు నిర్ణయించిన కాలంలో జరిగితే చాలా బాగుంటుంది. నిర్ణయ కాలంలో జరగకుండా ముందు అయిపోయింది అనుకోండి, అది పరిపక్వత చెందదు. స్త్రీ గర్భం ధరించింది అనుకోండి, స్త్రీ గర్భం ధరిస్తే కరెక్ట్గా 9 నెలలు కంప్లీట్ అయితే లోపల శిశువు మంచిగా తయారవుతాడు. ఆడు గుండె కరెక్ట్గా ఎదుగుతుంది, లివర్ ఎదుగుతుంది, కిడ్నీ ఎదుగుతుంది, లంగ్స్ అన్నీ కూడా, అవయవాలు, చేతులు, కాళ్ళు, కనుదృష్టి అంతా కూడా ఫుల్ ఫ్లెడ్జెడ్గా దీవెనకరముగా ఫలభరితముగా శిశువు తయారైన తర్వాత అప్పుడు తల్లి గర్భంలోంచి వస్తే చాలా ఆరోగ్యంగా ఉంటుంది బేబీ. 6వ నెలలో డెలివరీ అయిపోతే ఎలాగుంటుంది? 7వ నెల, చాలామంది 7వ నెలలో పుడతారు. 7వ నెల అనుకోకుండా ఆరోగ్య పరిస్థితులు సరిలేక డెలివరీ అయిపోవాల్సి వస్తుంది. కొన్ని సమయాల్లో డాక్టర్లు కూడా ఇమ్మీడియట్గా తీసేయాలని 7వ నెల దాటాక 8వ నెలలోనో 7వ నెల 8వ నెల టైంలో ఆపరేషన్ చేసి తీసారనుకోండి, ఆ శిశువుగా ఉంటుందా? ఆ శిశువుకి, ఆ బేబీకి అన్నీ కంప్లీట్ అవ్వవు అనమాట. ఎప్పుడు కంప్లీట్ అవుతాయి? 9 నెలలు. అంటే దేవుడు నిర్ణయించిన కాలం ప్రకారం వస్తే అది ఆరోగ్యంగా వస్తుంది. బయటికి ఒక బుల్లెట్ లాగా పడతాడు, బయటకు వచ్చి ఎలా పడతాడండి? ఒక బుల్లెట్ లాగా కొట్టాడు. 9 నెలలు పూర్తయినప్పుడు పుట్టిన పిల్లలకి చాలా రోగాలు రాకుండా ఉంటాయి. హల్లెలూయా. కొంచెం సమయం పూర్తి కాకుండా పుట్టితే బాక్సులో పెడతారు, డబ్బాలో పెడతారు, ఏదో పెడతారు, వైద్యం చేస్తారు, కానీ వాడు జీవిత కాలంలో చాలా సమయాలు సిక్ అయిపోతూ ఉంటుంటారు, బలహీనత వచ్చేస్తుంటుంది. అలాగనే నువ్వు అడిగిన ఇల్లు, నువ్వు అడిగిన బిడ్డ, నువ్వు అడిగిన ధనము, నువ్వు అడిగిన బంగారము, నువ్వు అడిగిన వ్యాపారము, ఆస్తి, ఐశ్వర్యానికి దేవుడు ఒక సమయము నిర్ణయించాడు. నిర్ణయించిన సంవత్సరమే ఈ కొత్త సంవత్సరము. నమ్మిన వారు 2 చేతులు పైకెత్తి చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించండి. దేవుని సమయం ఇదే. మీ వాగ్దానము తప్పక నెరవేరుతుంది. దాని అందు విశ్వాసముతో ఉండండి. ఆత్మ మీకు తోడై ఉండును గాక. అందరూ లేచి నిలబడదాం. ఇంత గొప్ప మాట ఇచ్చిన దేవుని సన్నిధిలో ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలవబడి, ప్రభువా ఈ వారంలో జరగలేదు, ఈ నెలలో జరగలేదు అని మేము ఏడుస్తున్నాం, కానీ నీ చేతిలో ఉంది. నువ్వు నిర్ణయం చేసేదానికి చాలు. నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఏడవద్దు. నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు నీ పట్ల ఆయన కార్యము చేయబోతున్నాడు. వాగ్దానము నెరవేరుతుంది. అది అందరు 2 చేతులు పైకెత్తి, స్ట్రైట్గా పైకెత్తి, అది తప్పక నెరవేరును, అది తప్పక జరుగును. ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టము. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అందరూ 2 చేతులు పైకెత్తి, నా పాపాలు క్షమించేసాయా, నన్ను పరిశుద్ధపరిచేసాయా, నన్ను పవిత్రపరిచేసాయా. అందరూ ప్రార్థన చేయండి.
నాకు తండ్రిగా ఉండాలి, నాకు యజమానుడిగా ఉండాలి, నీవు నాకు నాయకుడిగా ఉండాలి, నీవు నాకు కాపరిగా ఉండాలి. అందరూ కూడా ఎలుగెత్తి ప్రార్థన చేద్దాం. 2 చేతులు తలపైన పెట్టుకుని, నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు, నీ దీవెనలతో నన్ను నింపు, నీ ఆశీర్వాదంతో నన్ను నింపు. నిర్ణయ కాలము నా కన్నులారా చూడాలి, నీ కార్య నెరవేర్పు నేను అనుభవించాలి. ప్రార్థన చేయండి. దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు, దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. మంచి సమయం ఆసన్నమైంది, గొప్ప సమయం ఆసన్నమైంది. ఆయన నీ చెయ్యి విడువాడు, ఆయన నీ చెయ్యి విడువాడు. హల్లెలూయా. అందరూ ప్రార్థన చేయండి, ఎలుగెత్తి ప్రార్థన చేయండి. హల్లెలూయా. అందరూ ప్రార్థన చేయండి. ఏం కావాలో అడగండి, ప్రార్థనలో అడగండి. నోరు తెరిచి ప్రభుని స్తుతిస్తూ. నిర్ణయ కాలం వచ్చేసింది. పడతా లెగిస్తూ మొత్తం మీద నిర్ణయ కాలంలోకి జారుకుని వచ్చావు. దేవుడు ఇంతకాలము నిన్ను కాపాడుకొచ్చాడు. ప్రతి దుఃఖ సమయంలో నిన్ను ఆదరించాడు, ఆయన ఓదార్చాడు. చనిపోవాలన్నప్పుడు కూడా నీ పక్షముగా నిలబడ్డాడు. ఒక మెరుపు వలె ఆయన కృపను వెల్లడిపరిచి ధైర్యపరిచి నిర్ణయ కాలములో తప్పక జరిగే కార్యాన్ని నీకు ఇవ్వాలని బ్రతికించాడు, బాగు చేశాడు. అది ఆలస్యముగా వచ్చినను తప్పక జరుగుతుంది. గర్భఫలం వస్తుంది, వివాహము జరిగిస్తాడు, మంచి గృహములు అడుగు పెడతావు, భూస్వామిగా ఉంటావు. ఆయన నిన్ను అనాథగా వీడువాడు. హల్లెలూయా.